హాయ్ హలో నమస్తే. నేను ఘన. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 56. చాలా రోజుల తర్వాత విశ్వాకి సుహా ఏకాంతంగా దొరకడంతో స్మూత్గా ఆమెని అతడి దగ్గరికి లాక్కొని ఆమె చెక్కిళ్ళ మీద అతడి చేతులు వేసి ఆమె పెదాలు అందుకొని చాలా స్లోగా కిస్ చేస్తూ ఉన్నాడు. కానీ ముద్దు పెడుతున్న కొద్దీ అతడి ఫీలింగ్స్ హైలోకి పెరిగిపోయి స్మూత్ కిస్కి కాస్త డీప్ కిస్గా మారిపోవడంతో సుహాకి ఊపిరి అందకుండా అయ్యింది. అయినా కూడా ఆ ముద్దులో ఆమె కూడా జత కలిపి అతడిని గట్టిగా హత్తుకుంది. సుహా పెదాల దగ్గర రక్తం అతడు నాలికకి రుచి తెలియడంతో అప్పుడు ఆమెను వదిలి కందిన ఆమె పెదవిని చూసి సారీ బేబీ అని అన్నాడు. ఏంటి సార్ గారు మంచి హుషారులో ఉన్నారు అని అంది సుహా ఆయాసపడుతూనే. కిల్లర్ మోడ్ ఆన్ చేయాలి అని ఉంది బేబీ, నాకు ఫీలింగ్స్ చాలా హైలో ఉన్నాయిరా అని అన్నాడు విశ్వ కోరికగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. తమరు కిల్లర్ మోడ్ కాదు కదా, నార్మల్ మోడ్ ఆన్ చేయడానికి కూడా వీలు లేదు. జస్ట్ 20 days అవుతుంది మీ బాబు పుట్టి, కాబట్టి ఇంకా 6 months వెయిట్ చేయాలి కిల్లర్ గారు మీరు అని అంది సుహా విశ్వ ఛాతీ మీద చేతులు వేసి. 6 months అంటే చాలా కష్టం బేబీ. ఇప్పటికే ఇన్ని రోజులు మన మధ్య దూరం వచ్చేసింది. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా అన్నాడు విశ్వ. నేను అర్థం చేసుకోకపోవడం కాదు బాబు, అక్కడ డాక్టర్స్ చెప్పింది నేను చెప్పాను. కావాలి అంటే నువ్వు ఏ డాక్టర్ని అయినా అడుగు. సిజేరియన్ చేస్తే కొన్ని నెలలు దూరంగా ఉండాలి, ఓకేనా అంది సుహ. మరీ 6 months అంటే ఇక్కడ అన్యాయం అయిపోతాను బేబీ అని అన్నాడు విశ్వ గారంగా. కానీ ఆగాలి బాబు, తప్పదు, మా కిల్లర్ చాలా మంచోడు కదా, చెప్పినట్టు వింటాడు కదా అని విశ్వ బుగ్గలు లాగింది సుహ. నీ హెల్త్ కోసం అయితే 6 months ఏంటి బేబీ, 6 years అయినా దూరంగా ఉంటాను. నువ్వు నా కళ్ళ ముందు ఆనందంగా సంతోషంగా తిరుగుతూ ఉంటే అంతే చాలు బేబీ. కానీ నీ బేబీ బంప్ని చాలా మిస్ అయ్యానురా. నువ్వు కడుపుతో ఉన్నప్పుడు నిన్ను నా కళ్ళ నిండా చూసుకోవాలి అని చాలా కోరికగా ఉండేది. నువ్వు వీడిని మోస్తూ నా ముందు తిరుగుతూ ఉంటే మీకు అన్నిట్లో సాయం చేయాలి అని, మన బేబీ మూమెంట్స్ని నేను చూడాలి అని ఎంత కోరికగా ఉండేదో. నీ కడుపులో వాడు కదులుతూ ఉంటే ఆ మూమెంట్స్ని చూడాలి అని, తాకాలి అని ఎంత సంతోషంగా ఆర్భటంగా ఉండేదో తెలుసా నాకు. కానీ అన్నీ మిస్ అయ్యానురా నేను అని చాలా బాధగా అన్నాడు విశ్వ. నిజంగా ఆ మూమెంట్స్ తలుచుకొని సుహా కూడా బాధపడుతూ, కానీ నీకొకటి తెలుసా, వాడు కదిలినప్పుడు నీ చెయ్యి నేను ఎప్పుడు నా కడుపు మీద పెట్టుకునేదాన్ని. వాడి కదలికలకి నీలో కూడా కదలికలు వచ్చేవి తెలుసా. ఫస్ట్ టైం నువ్వు కదిలింది కూడా వాడి టచ్ వల్లే నిజంగా అని చెప్పింది సుహ సంతోషంగా. అయితే నేను త్వరగా కోలుకోవడానికి నా కొడుకు కూడా హెల్ప్ చేశాడు అన్నమాట అని సుహాని బెడ్ మీద కూర్చోబెట్టి భోజనం తీసుకొస్తానురా నేను అని విశ్వ బయటికి వెళ్ళేసరికి కిచెన్ ముందు నిలబడ్డ మెయిడ్స్ ఏం కావాలి సార్ అని అడిగారు చేతులు కట్టుకొని మర్యాదగా. భోజనం తీసుకొని మా రూమ్కి రండి అని చెప్పి విశ్వ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వేరే డ్రెస్ మార్చుకొని వచ్చేసరికి మెయిడ్స్ భోజనం తీసుకువచ్చి ఇచ్చి వెళ్ళారు. విశ్వ సుహా ముందు చైర్లో కూర్చొని సుహాకి తినిపిస్తూ ఉంటే సుహ ఇష్టంగా కడుపు నిండా తినేసి ఆ తర్వాత విశ్వాకి కూడా ఆమె తినిపించింది. ఆ తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని భోజనం తర్వాత వేసుకోవాల్సిన టాబ్లెట్స్ వేసుకొని కొడుకు పక్కన నీరసంగా వాలింది. విశ్వ కూడా హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి సుహా పక్కన పడుకొని బేబీ ఏంట్రా ఏమైంది, నీరసంగా కనిపిస్తున్నావు అని అడిగాడు. ఏమైంది, చాలా డల్గా కూడా కనిపిస్తున్నావు అని అడిగాడు. విశ్వ సుహా పక్కన పడుకోగానే ఆమె అతడి వైపుకు తిరిగి కాస్త స్టమక్ పెయిన్గా ఉంది కిల్లర్, స్టమక్ కాస్త పెయిన్గా ఉంది
అదే టాబ్లెట్ వేసుకున్నాను అని చెప్పింది సుహా. పోనీ హాస్పిటల్కి వెళ్దామా బేబీ అని అడిగాడు విశ్వ. ఆహా, అంత ఎక్కువగా లేదులే, నార్మల్గానే ఉంది. ఇలా పెయిన్ వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకోమన్నారు, అదే వేసుకున్నాను. ఎలాగో ఇంకో 5 డేస్ తర్వాత చెకప్ ఉంది కదా, అప్పుడు వెళ్దాంలే. అప్పుడు బాబుకి నాకు ఒకేసారి చెకప్ ఉంది కిల్లర్ అని అంది సుహా. ఎప్పుడో చెకప్కి ఇప్పుడు పెయిన్ వస్తూ ఉంటే చూస్తూ కూర్చుంటావా? పద హాస్పిటల్కి వెళ్దామని లేచాడు విశ్వ పైకి. అబ్బా బాబు, అంతగా లేదు అని చెప్పాను కదా, ఎందుకంత కంగారు పడతావు అని అంది సుహా మళ్ళీ విశ్వాని బెడ్ మీదకి లాగి. నీ విషయంలో నేను ఏది ఛాన్స్ తీసుకోలేను బేబీ. ఒక్కసారి ఛాన్స్ తీసుకుంటేనే చూసావు కదా మన పరిస్థితి ఎక్కడి వరకు వచ్చిందో. నేను నెగ్లెక్ట్గా ఉండబట్టే నీకు ఇంత కష్టం వచ్చిందిరా. అదే నేను కాస్త నా ఇంట్లో బయట నా ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకొని ఉంటే ఇప్పుడు మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. నువ్వు అంత కష్టపడేదానివి కాదు. నేను ఇన్ని రోజులు మంచం పైన పడుకునేవాడిని కాదు. నన్ను చూస్తూ వీడిని మోస్తూ నీకు ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు కదా. అది తలుచుకున్నప్పుడల్లా నిజంగా నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను బేబీ. నా భార్యను కూడా కాపాడుకోలేని ఓ చేతకాని వాడిలా మిగిలిపోయానురా నేను అన్నాడు విశ్వ చాలా గిల్టీగా. అంతే సుహ విశ్వ పెదాల మీద ఆమె చేయి అడ్డుపెట్టి, ఎందుకలా మాట్లాడుతున్నావు? ప్రమాదాలనేవి అన్నీ నీకు చెప్పి వస్తాయా? నీకు తెలిసి జరగాలని ఏమైనా ఉందా? వాడలా చేస్తాడని నువ్వేమైనా కలగన్నావా? ఇప్పుడు జరిగిన వాటి అన్నిటికీ నువ్వే బాధ్యుడివి అన్నట్టు ఎందుకలా మాట్లాడి నాకు కోపం తెప్పిస్తావు అంది చాలా కోపంగా. సుహా కోపానికి విశ్వ చిన్నగా నవ్వుకుంటూ, నువ్వెలా అన్నా నిజంగా నేను అదే ఫీల్ అవుతున్నాను బేబీ. కడుపుతో ఉన్న భార్యని కళ్ళ నిండా చూసుకోలేకపోయాను అనే బాధ జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటుందిరా. గడిచిన ఇన్ని నెలలు నిజంగా నేను మర్చిపోలేను నా జీవితంలో ఎప్పుడు అని చాలా ఎమోషనల్గా అన్నాడు విశ్వ. ఇంకా జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తున్నావా నువ్వు? జరగవలసిన వాటి గురించి ఆలోచించవా చెప్పు? ఇప్పుడే హ్యాపీగా ఉంటున్నామని అనుకుంటే ఎందుకు వాటిని తలుచుకొని నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నావు కిల్లర్? నేను ఇప్పుడు కూడా సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా? అందుకే వాటిని గుర్తు చేసి నన్ను బాధ పెడుతున్నావు అని ఏడుపు మొహం పెట్టుకొని అంది సుహ. బేబీ, నువ్వు బాధపడాలి అని చెప్పట్లేదురా, నా మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్తున్నాను నేను నీకు. నీకు కాకపోతే ఎవరికి చెప్తాను చెప్పు అని సుహ తలని అతడి ఎదకి అదుముకున్నాడు విశ్వ. జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తున్నావు కానీ జరగాల్సిన వాటి గురించి ఆలోచిస్తున్నావా నువ్వు? అంతగా బాధపడుతున్నావు కదా నా బేబీ బంప్ చూడలేదు అని. అది మరొకసారి కూడా ఛాన్స్ ఉందని తమరు మర్చిపోతున్నారు అని అంది సుహ నెమ్మదిగా. సుహ మాటకి విశ్వ ఫేస్లో ఆటోమేటిక్గా స్మైల్ వచ్చేసి, దానికి నువ్వు ఇంకా ఇప్పుడే రెడీగా లేవనుకుంటా బేబీ అన్నాడు ఆమె నడుము మీద చేయి వేసి. ఆ చేతిని మెల్లిగా ఆమె కడుపు మీదకి తీసుకువచ్చి కాస్త టైం అయినా కూడా తమరికి ఇంకా ఛాన్స్ ఉందని గుర్తు చేస్తున్నాను కిల్లర్ అంది సుహ అతడి మెడవంపులో ఆమె మొహం దాచుకుంటూ. ఇంకా ఉంది. నా స్టోరీస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్.